థ్యాంక్ యూ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి శుభములు సమాధానం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకి ఈ దినం ఇస్తున్న వాగ్దానం ఏంటిదంటే, యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన సమస్త క్రియలు చేయవాడా నీవు, ఆయన ఉద్దేశించిన ఏవి కూడా నిష్ఫలము కావని ప్రభు ఆ వాక్యంలో సెలవిస్తున్నాడు. సో దేవుడు ఏ మాట అయితే నీకు ఇచ్చినాడో అది తన ఉద్దేశం ప్రకారం ఇచ్చినాడు. సో ఏ ఉద్దేశం ప్రకారం మాట నీకు ఇచ్చినాడో అది నిష్ఫలము కాదు. సో కాబట్టి నీ పొజిషన్ ఎటువంటిది ఉన్నా, నీ కండిషన్ ఎటువంటిది ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన సమస్త క్రియలను చేయవాడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. కాబట్టి నీ నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో నిలకడగా ఉండి, వాక్యం సేవించడంలో నిలకడగా ఉండి, నీ కార్యము ప్రభు నీ పట్ల చేసే కార్యమును నువ్వు పొందుకుందుగాక. ఈ సంవత్సరము గొప్ప గొప్ప మహిమ కలిగిన కార్యములు నువ్వు చూదుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను, కనికరమును, దయను నూతనంగా నువ్వు చూదుగాక. ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్.